ప్రెస్ మీట్ అయిపోవడంతో విహారీ అయితే లోపలికి వచ్చేస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు విహారీని రూమ్‌లోకి తీసుకుని వెళ్ళి యమున అయితే లాగిపెట్టి చెంప మీద ఒకటి కొడుతుంది. "నువ్వు ఏం చెప్తానన్నావు? ఏం చేశావు? చెప్పింది చేయకుండా ఏం చేద్దామనుకుంటున్నావు నువ్వు? ఈ ప్రపంచానికి కనకం నా భార్య అని పరిచయం చేస్తానని చాలా గొప్పగా చెప్పావు కదా! అవి చేయడం మానేసి ఏం చేశావు నువ్వసలకి? నువ్వు నార్మల్‌గానే ప్రెస్ మీట్ పెట్టావంటావేంటి? అసలు నువ్వు ప్రెస్ మీట్ మధ్యలో బయటికెందుకు వెళ్ళొచ్చావు? అసలు ఏం జరిగింది?" అని యమున అడుగుతూ ఉంటుంది. కానీ ఎంత అడిగినప్పటికీ విహారీ ఏం చెప్పకుండా ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ప్రెస్ మీట్ మధ్యలో విహారీ ఎక్కడికి వెళ్తాడు అంటే ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్‌లో విశ్వనాథం అనే ఒక వ్యక్తి, "నువ్వు కనకం గురించి ప్రపంచానికి తెలియజేయాలనుకుంటే నా దగ్గర కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఆ సాక్ష్యాలు నేను బయటకు పెట్టానంటే మీ అమ్మ పరువు మొత్తం పోతుంది" అని ఆ సాక్ష్యాలను చూపిస్తాడు. అసలు ఆ సాక్ష్యాలు ఏంటి అంటే, గతంలో యమునకి విశ్వనాథంకి పెళ్లి చేయాలి అనుకుని పెళ్లి పత్రికలు కూడా కొట్టిస్తారు. కానీ యమున హరికృష్ణను ప్రేమించి ఇక అతనితో ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. ఆ విషయం ప్రపంచానికి చెప్పి యమున పరువు తీయాలి అని విశ్వనాథం చూస్తాడు. ఇక విహారీ బ్రతిమాలడంతో, "సరే, నేను లక్ష్మి నా భార్య అని ప్రపంచానికి తెలియచేయను. నువ్వు మా అమ్మ పరువు తీయకు" అని విహారీ వేడుకోవడంతో ఇక విశ్వనాథం సరేనని సైలెంట్గా ఉంటాడు. ఇక యమునకి నిజం చెప్పలేక తనలో తాను కుమిలిపోతూ అయితే ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తాడు విహారీ. ఇక తరువాత లక్ష్మి, విహారీ ఒక రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి పండు వస్తాడు. పండు వచ్చి, "బాబు, ఈరోజు మీరు మా చెల్లికి న్యాయం చేస్తారు అనుకున్నాను. కానీ న్యాయం చేయలేదు బాబు. మీరు కూడా అందరూ డబ్బున్న వాళ్ళలాగే మా చెల్లికి అన్యాయం చేయాలని చూస్తున్నారు. మా చెల్లికి అన్యాయం జరిగితే ఈ అన్నగా నేను ఊరుకోలేను బాబు, ఊరుకోలేను" అని పండు అయితే విహారిని నిలదీస్తూ అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలు విని లక్ష్మికి కోపం వచ్చి పండుని లాగిపెట్టి చెంప మీద ఒకటి కొడుతుంది. ఆయన నిజం చెప్పలేదంటే దానికి ఏదో బలమైన కారణం ఉంటుంది. ఆయన ఎలాంటి వ్యక్తి అన్నది నాకు తెలుసు. ఇంకొకసారి ఆయన గురించి అలా మాట్లాడకు అని పండుని తిడుతూ ఉంటుంది లక్ష్మి. "మీరేమి బాధపడకండి విహారి గారు. మీ గురించి నాకు తెలుసు. మీకు ఎలా కరెక్ట్ అనిపిస్తే అలాగే చేయండి" అని అయితే లక్ష్మి అంటూ అర్థం చేసుకుంటుంది విహారీని. కానీ విహారీ మాత్రం ఏదో ఆలోచిస్తూ విశ్వనాథం చూపించిన శుభలేఖలు, ప్రూఫ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మరి ఇప్పుడు ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూ.